వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం గోపాలకృష్ణన్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్లో భాగంగా 47 కోట్ల రూపాయలతో చేపడుతున్న నిర్మాణపు పనులను పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకొని స్టేషన్ పరిసరాలు, 3వ రైల్వే లైన్, 3వ ప్లాట్ఫారం నిర్మాణ పనులను పరిశీలించారు. గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని గుత్తేదారుడిని ఆదేశించారు. డిఆర్ఎంలను కలిసిన రైల్వే స్టేషన్లో 4వ ప్లాట్ఫారం నిర్మాణం చేపట్టి పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఆల్టింగ్ సౌకర్యం కల్పించి 4వ ప్లాట్ఫారం నిర్మాణం చేపట్టి స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ విన్నవించారు. డిఆర్ఎం వెంట అన్ని శాఖల రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చూసి డ్రైనేజ్ చూసి గ్రూప్ చేశారు. ఒక డేట్ ఫిక్స్ చేసేసి డ్రైనేజ్ ఎక్కడ ఫీజు వీఆర్ రెడీ. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ చెప్పారు लास्ट ईयर आया था बहुत बना है सर. एक महोबाद का अलग से दूसरा सारा स्टेट गवर्नमेंट वाले डालना, इनमें बहुत मिसकम्युनिकेशन हो रहा है. इधर है, इधर है, मेडिकल कॉलेज इधर है. आज हम लोग ये महबूबाबाद का इंस्पेक्शन कर रहे हैं क्योंकि यहाँ पे एक बहुत बड़ा अमृत भारत स्टेशन का काम प्रगति पर है और ये हम लोग इस साल काम ख़त्म करने की कोशिश करेंगे. और ये हमारा 3rd लाइन का भी काम यहाँ पे जारी है फ्रॉम विजयवाड़ा टू काजीपेट टू बल्लारशाह. तो ऑल दी इस पर जो नए प्लेटफॉर्म बनने हैं और जो FOB बनना है वो सब का काम जारी है. तो वो भी हम लोग आप देख ही रहे हैं कि बहुत ज़्यादा काम तेज़ी से चल रहा है और इसे जल्द से जल्द ख़त्म करने के लिए हम निरीक्षण करने के लिए आए हैं यहाँ पे, ताकि लोगों को जल्द से जल्द अच्छी सुविधा महबूबाबाद के शहर के लोगों को मिले. यही हमारी संकल्प है. इसी के लिए हम यहाँ पे आज निरीक्षण कर रहे हैं. हाँ, 4th प्लेटफॉर्म के बहुत लोगों ने यहाँ पे डिमांड किया है. तो 4th प्लेटफॉर्म का हम लोग अभी इसका टेक्निकल जो है फिजिबिलिटी जो है हम ज़रूर इसका, क्योंकि पब्लिक की सब जगह से डिमांड आई है, सारे पब्लिक रिप्रेजेंटेटिव से डिमांड आई है. ऑनरेबल MLA साहब भी यहीं बैठे हैं, उन्होंने भी ये डिमांड रखा है. इसका हम टेक्निकल फिजिबिलिटी पहले देख लेंगे कि यहाँ पॉसिबिलिटी है कि नहीं, उसके हिसाब से हम इसका आगे का कार्य करेंगे. చాలా అదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ప్రయాణికులు బాగా రద్దీగా ఉండడం, అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే ఉందో చాలా రద్దీగా ఉండి ట్రైన్లు కూడా ఇక్కడ పెంచాలి. కొన్ని నాన్ స్టాపబుల్ ట్రైన్స్, ఆ ట్రైన్స్ను కూడా ఇక్కడ పంపించాలంటే దానికి ఒక సెపరేట్ లైన్ కావాలని చెప్పేసి ఇప్పుడు వారు 3rd ప్లాట్ఫామ్ అదేవిధంగా 4th ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ 3rd ప్లాట్ఫామ్ ఏదైతే వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారో ఆ తయారు చేసే క్రమంలో 4th ప్లాట్ఫామ్ గురించి ఇప్పటివరకు ఎటువంటి అంటే వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ కానీ ఎటువంటి వాళ్ళకు మెజర్మెంట్స్ కానీ ఇంకా తీసుకోలేదు. కొంచెం టైం పడుతుంది, నాకు తెలిసి ఇంకొక 3-4 సంవత్సరాలు పట్టవచ్చు. అందుకే ఇప్పుడు ఏదైతే 3rd ప్లాట్ఫామ్ ఉందో ఆ 3rd ప్లాట్ఫామ్ను ఎవరైనా ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ అంగవైకల్యంగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ నిజంగా ఆ 2nd ప్లాట్ఫామ్ కానీ 3rd ప్లాట్ఫామ్ రావాలంటే మెట్లకి రావాలంటే వాళ్ళకి తీవ్ర ఇబ్బందిగా ఉంది. అందుకే నేను ఇప్పుడు జనరల్ మేనేజర్ గారు గోపాలకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చారు, అది తొందరగానే 3rd ప్లాట్ఫామ్ మీదనే ట్రైన్ లాగేటట్టుగా 3rd ప్లాట్ఫామ్ మీద ట్రైన్ లాగడం, అదేవిధంగా దాన్ని కూడా కొద్ది మొత్తంగా ప్లాట్ఫామ్ని డెవలప్ చేసి అటువైపే ప్రయాణికులు ఎక్కే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది.